ఫిట్గా మారాలనుకుంటున్నారా? మహిళలు పురుషుల కోసం అధునాత పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో ప్రారంభమైన జెడ్ ఫిట్నెస్ జిమ్ హెల్త్ ఫిట్నెస్ కాన్ఫిడెన్స్ కోసం ఈరోజే మీ ఫిట్నెస్ ప్రయాణాన్ని ప్రారంభించండి. 79 89 16 10 01 నెంబర్ను పొదిలి పట్టణానికి చెందిన ఎరువుల దుకాణం యజమానులు యాదాల కోటేశ్వరరావు, యాదాల అవినాషులపై పొదిలి ఎస్ఐ వేమన అనుచితంగా ప్రవర్తించి దాడి చేశారనే ఆరోపణలపై పొదిలి ఆరవయసు సంఘం మరియు వ్యాపారస్తులు ఇచ్చిన బంద్ పిలుపు మేరకు పొదిలి పట్టణ బంద్ ప్రశాంతంగా శాంతియుతంగా కొనసాగుతుంది. స్థానిక అమ్మవారిశాల వద్ద పొట్టి శ్రీరాములు, మహాత్మా గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం చిన్న బస్టాండ్ నుంచి పెద్ద బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పెద్ద బస్టాండ్ వద్ద మానవహారం చేపట్టి అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి డిప్యూటీ తహసీల్దార్కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్ఐ వేమనపై వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు ఉద్యమం కొనసాగుతుందని, అవసరమైతే జిల్లా రాష్ట్ర స్థాయిలో ఉద్యమాన్ని విస్తరిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పట్టణ బంద్ పిలుపు మేరకు వ్యాపారస్తులు స్వచ్ఛందంగా తమ దుకాణాలను మూసివేయడంతో పొదిలి పట్టణ బంద్ ప్రశాంతంగా విజయవంతంగా కొనసాగుతుంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొదిలి సిఐ రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. వాళ్ళకేం చెప్పాలి? దర్శనించేసారన్నా, దర్శనించేసారు. షాప్ దగ్గర లారీ ఆగి దిగుమతి కూడా బిగిన్ కాలేదు. ఈ లోపే ఎస్ఐ గారు వచ్చి లారీ డ్రైవర్ మీద చేయి చేసుకోవడము, అలాగే షాప్ ఎవరిది అని అడగడము, నన్ను కొట్టడము, స్టేషన్ లో జీప్ లో తీసుకెళ్లి జీప్ లో కొట్టడం జరిగింది. మళ్ళా స్టేషన్ దగ్గర స్టేషన్ ముందు కూడా కొట్టడం జరిగింది. అక్కడ బాగా చేతులు వాచిపోయేటట్టు బాగా కొట్టారు ఫైబర్ లాఠీ తోటి. తర్వాత మా నాన్నగారు అసలు షాప్ లోనే లేరు. అక్కడ గోడం కాడి నుంచి నాన్నగారు వచ్చి షాప్ కాడి నుంచి స్టేషన్కి వచ్చి ఆయన సార్ నమస్తే సార్, మా అబ్బాయిని తీసుకొచ్చారు అని అడిగారు. అడిగినందుకే నువ్వే నా షాప్ ఓనర్వి అని చెంపలు వాచిపోయేటట్టు కొట్టారు. అది
తర్వాత మేము మళ్ళీ స్టేషన్కి కొట్టిన తర్వాత మేము 8ంటికి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాను రిపోర్ట్ కోసం. తర్వాత ఏమన్నా అవుతుందేమో అని రిపోర్ట్ కోసం వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకునే లోపే వాళ్ళు మమ్మల్ని స్టేషన్ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది అని చెప్పి తీసుకెళ్ళిన తర్వాత మమ్మల్ని కొద్దిసేపు కూర్చోబెట్టి మాట్లాడారు. తర్వాత ఎంటీ పేపర్స్ మీద సైన్ చేయించుకున్నారు. 12:30 వరకు, రాత్రి 12:30 వరకు ఉంచారు ఆడ. అక్రమంగా మమ్మల్ని ఏం చేయకుండానే, మా తప్పు ఏం లేకుండానే మాట్లాడనీయకుండా కొట్టడము, మమ్మల్ని అట్లా అక్రమ కేసులు పెట్టి ఇస్తానని బెదిరింపులు చేయడము, అక్కడ బూతులు మాట్లాడటము, అలా చాలా చాలా చేశారు వాళ్ళు. ఇప్పుడు మీరు ఇంత ర్యాలీ చేశారు కదా, ఈ ర్యాలీ చేయడం మీ ఉద్దేశం ఏంటి చెప్పండి? ఈ ర్యాలీ చేయడం వల్ల మా ఉద్దేశం మాకు న్యాయం జరగాలి, వ్యాపార సంఘాలకి న్యాయం జరగాలి, ఆర్య వైశ్యులకి న్యాయం జరగాలి. ఇప్పుడు ఇవాళ మమ్మల్ని దెబ్బ కొట్టారు, రేపు ఇంకొకరికి జరగదని న్యాయం ఏంటి? రేపు ఇంకొకరికి జరగదని గ్యారెంటీ. మాకు సస్పెన్షన్ చేయాలి ఆయన్ని, ఎస్ఐ గారిని సస్పెన్షన్ చేయాలి. అది నాకు నన్ను కొట్టినందుకు ఏమాత్రం బాధ లేదు. కానీ పెద్ద ఆయననే గౌరవం కూడా లేకుండా, వయసుకు మర్యాద కూడా ఇవ్వకుండా 70 ఏళ్ళ వయసున్న ఆయన్ని కొట్టడం అది ఏమాత్రం సభ్యత కాదు. అది ఇప్పుడు ఎట్లా అంటే విచక్షణ రహితంగా అదేదో పాత కక్షను కొట్టినట్టు నన్ను కానీ మా నాన్నగారిని కానీ అట్లా కొట్టడం అనేది కరెక్ట్ కాదు. అసలు అలా ఎలా కొడతారండి? నన్ను కొట్టారు బానే ఉంది, ఆ ఫ్రస్ట్రేషన్ కూడా మా నాన్న మీద చూపిస్తారా మీరు? సోదరులు, వ్యాపార సంఘాలు అందరూ కూడా ఓపిక వహించాలి. ఏది జరగాలనో అది జరుగుతూ ఉంది. మీరందరూ బాగా మద్దతు ఇచ్చారు ఈ కార్యక్రమానికి. ప్రతి ఒక్కళ్ళకి జరిగిందిగా భావించారు. ఇది వాస్తవం. ఆయన మీద జరిగినటువంటి అమానుష చర్య ప్రతి ఒక్కళ్ళము ఖండిస్తున్నామని కూడా తెలియజేస్తూ ఉన్నా. తప్పి మనం కొట్టుకుంటూ జీప్ ఎక్కించుకొని బూతులు తిట్టుకుంటూ తీసుకెళ్లారు సార్. నేను ఎంత ఇట్లా బతులాడుకున్నాను సార్. నా కొడుకుని ఎందుకు కొడుతున్నారు, నా కొడుకు ఏం తప్పు చేశాడని బతులాడుకున్నాను సార్. అయినా కానీ ఏమన్నా సమాధానం చెప్పకుండా ఈడ్చుకుంటూ వెళ్ళిపోయారు సార్. జీప్ ఎక్కుతాడు నా కొడుకు బూతులు అవి తిట్టాలని చెప్పలేని మాటలు తిట్టుకుంటూ తీసుకుపోయారు సార్. మళ్ళీ అక్కడికి పోయినాక మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అమ్మ నన్ను మళ్ళీ తీసుకుపోతున్నారమ్మా, నాకు ఫోన్ చేసి బిడ్డ ఏడ్చాడమ్మా. మళ్ళీ తర్వాత 12:30 వరకు వాడి కోసం కాపలా కాసుకొని ఏడుస్తా ఆయన ఏఎస్ఐ గారి ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ చేశాను సార్. మా అబ్బాయి ఇన్ని దెబ్బలు తగిలారు సార్, నొప్పులు పుడుతున్నాయి సార్, తిని మాత్రం వేసుకుంటారు సార్ అని బతులు అడుగుంటే అమ్మ పంపిస్తాం అని 12:30 వరకు. మాకు కావాల్సింది ఎందుకు కొట్టాడో మాకు తెలియాలి సార్. అసలు ఎందుకు కొట్టాడో మాకు తెలియాలి. మేము ఒక గౌరవంగా బతికేవాళ్ళం. 40 ఏళ్ల నుంచి వ్యాపారం చేసుకున్నాం, అదే ప్లేస్ లో వ్యాపారం చేస్తున్నాం. ఎన్ని ఏళ్ల నుంచి లారీలు దిగుతూనే ఉన్నాయి. ఏ రోజు మాకు ఎవరు ఏం చెప్పలేదు. ఏదైనా ఉంటే మీరు తీసేయమని చెప్పండి. నేను అక్కడే మా అబ్బాయి పక్కనే కూర్చొని ఉన్నాను. నేను ప్రత్యక్షంగా చూసాను, బట్టీలు ఆడుకుని వేడుకున్నాను. ఆయన అయితే ఎందుకు తీసా కొడుకుని ఎందుకు కొడుతున్నారు సార్ అని అడిగా. నేను అయితే ఏమన్నా సమాధానం చెప్పలేదు సార్. హస్బెండ్ కి చాలా అన్యాయం జరిగింది సార్. 12:30 దాకా స్టేషన్ లో ఉంచుకున్నారు. మేము ఫోన్ చేసాం సార్. ఫోన్ చేస్తే మా మామయ్య గారికి ఫోన్ చేస్తే రాంగ్ నెంబర్ అని చెప్పారు. సరే నా ఫోన్ నుంచి ట్రై చేశాను, మా అత్తయ్య ఫోన్ నుంచి ట్రై చేసి ఎత్తలేదు. మళ్ళీ ఇంకొకరికి ఫోన్ చేస్తే ఎత్తారు సార్. నేను ఫోన్ చేసి ఏం మాట్లాడానంటే, నేను పిల్లని తీసుకొని 4 ఏళ్ల పిల్లని తీసుకొని స్టేషన్ కి వస్తాను, మా బాబు నాన్న కావాలి అని అడుగుతున్నాడు. అన్నం కూడా తినట్లేదు సార్. నేను వస్తానంటే నన్నేం చేయమంటారు అని అడుగుతున్నాడు. మాకు న్యాయం జరగాల్సిందే. 12:30 వరకు స్టేషన్ లో ఉంచుకున్నాడు. పిల్లోడు కూడా నిద్ర పోవట్లేదు సార్. అని చెప్పిన విందే. జై గోమాత, జై గోమాత. ఈరోజు పల్లెల్లోని మన యాదాల అవినాష్ కోటేశ్వరరావు జరిగిన అన్యాయాన్ని గుర్తించి భారీ ఎత్తున ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. తగిన చర్యలు ఎస్ఐ గారి మీద తీసుకోకపోతే ఇదే విధంగా ధర్నాలు జిల్లా వ్యాప్తంగాను మరియు రాష్ట్ర పెద్దల దృష్టికి తీసుకుపోయి ఇష్యూ పెద్దది అవుతుంది. కాబట్టి తొందరగా ఆయన మీద చర్యలు తీసుకొని ఈ ధర్నాకి ఆర్యవైశ్యులకి హెల్ప్ చేసి అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఆర్యవైశ్య సోదరులందరూ వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు. అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎక్కడైనా సరే మా ఆర్యవైశ్యుల జోలు కానీ వ్యాపార జోలు కానీ దయచేసి రావద్దు. ఆర్యవైశ్యులు అంటేనే శాంతి స్వరూపులు. ఇల్లు పల్లెటూరులలో ఒక్కొక్క ఇల్లు ఉన్నా వాళ్ళని ఎవరేమనరు, అంత శాంతి విధంగా ఉంటాము. అందువలన మా జోలు ఎవరు రావద్దని, ఏదన్నా ఉంటే
మా పెద్దల దృష్టికి తీసుకొచ్చి దాన్ని ఏదన్నా మా వాళ్ళు తప్పు చేస్తే దాన్ని పెద్దల దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. వ్యాపారస్తుల ఐక్యత అండగా ఉంటాము. వ్యాపారస్తులకు అండగా